మేషరాశి వారఫలాలు. చంద్రరాశికి సంబంధించి కేతువు 8వ ఇంట్లో ఉన్నందున మీరు మీ ఆరోగ్యానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. దీనికోసం మీరు ఆరోగ్యంగా మరియు ఫిట్గా ఉండటానికి బయటి ఆహారాన్ని తినడం మానేయండి. ఈ వారం ప్రార్థనలు మరియు అదృష్టం ద్వారా మీ కోరికలు నెరవేరుతాయి. ఈ సమయంలో అదృష్టం మీకు మద్దతు ఇస్తుంది. దీని కారణంగా మీ ప్రతి రుణాన్ని చెల్లించడంలో విజయం సాధిస్తారు. చంద్రరాశికి సంబంధించి బృహస్పతి 2వ ఇంట్లో ఉండటం వల్ల ఈ వారం ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అయితే కుటుంబ సభ్యుల ఆరోగ్యం సరిగా లేకపోవడం వల్ల వైద్య సంరక్షణ అవసరం కావచ్చు. ఇది మీ మానసిక ఒత్తిడిని కూడా పెంచుతుంది. ఈ వారం మీకు గొప్పగా ఉంటుంది, ఎందుకంటే మీరు తాజాదనం మరియు వినోదాన్ని అందిస్తారు. ఈ వారం మొత్తంలో ఏ రకమైన వ్యాపార లావాదేవీ అయినా మీరు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అందువల్ల దాని గురించి మరింత జాగ్రత్తగా ఉండండి. ఈ వారం చాలామంది విద్యార్థులు చదువుకోవడానికి ప్రశాంతమైన స్థలాన్ని వెతుక్కోవాల్సి వస్తుంది, ఎందుకంటే కొన్ని కారణాల వల్ల మీ చుట్టూ విపరీతమైన శబ్దం వచ్చే అవకాశం ఉంది. దాని కారణంగా మీరు పూర్తిగా దృష్టి పెట్టలేరు. అటువంటి పరిస్థితిలో మీరు చదువుకోవడానికి స్నేహితుడి ఇంటికి లేదా ఏదైనా నిశ్శబ్ద ప్రదేశానికి వెళ్లాలని నిర్ణయించుకోవచ్చు. వృషభరాశి వారఫలాలు. ఈ వారం మీ తరచుగా తీసుకునే ఆహారపు అలవాట్లు మీకు ఇబ్బందికరంగా ఉంటాయి. అందువల్ల ఇది మంచి అభిరుచి అని అర్థం చేసుకోండి. కానీ మీ ఆరోగ్యాన్ని పాడు చేయడం మరియు ఆడుకోవడం కూడా సమర్థించబడదు. అందువల్ల మీరు ఈ వారం మీ ఆహారంలో ఎక్కువ కేలరీలను జోడించకుండా ఉండాలి. ఈ వారం వివాహితులు వారి అత్తమామల నుండి ఆర్థిక సహాయం పొందుతారు. ఇది అన్ని ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి సహాయపడుతుంది. మీరు ఇంటికి దూరంగా ఉంటే ఈ వారం మీకు ఒంటరిగా అనిపించినప్పుడు ఏదో ఒక విధంగా మీ కుటుంబం వారి భావాలు మరియు భావోద్వేగాలతో హాయిగా ఉంటారు. అందువల్ల దూరంగా ఉన్నప్పటికీ వారు ప్రతిక్షణం మీతో మానసికంగా ఉంటారు. ఇది మిమ్మల్ని డిప్రెషన్ నుండి కాపాడుతుంది. అలాగే తెలివైన నిర్ణయాలు తీసుకోవడానికి అది మీకు సహాయం చేస్తుంది. చంద్రరాశికి సంబంధించి శని 2వ ఇంట్లో ఉండడం వల్ల కెరీర్ జాతకం గురించి మాట్లాడుతూ మీ ప్రయత్నాలు మరియు ఆలోచనలకు ఈ వారం మీ అదృష్టం పూర్తిగా మద్దతు ఇస్తుంది. దీని సహాయంతో మీ కెరీర్ మంచి ఆధిక్యాన్ని పొందే అవకాశముంది. అటువంటి పరిస్థితిలో మీ లక్ష్యాలను సాధించడానికి నిరంతరం ప్రయత్నిస్తూ ఉండండి. ఈ రాశికి చెందిన కొంతమంది విద్యార్థులు విదేశాలలో చదువుకునే అవకాశం పొందవచ్చు. అయితే ఇందుకోసం కఠోర శ్రమతో పాటు సరైన దిశలో పనిచేసి మొదటి నుంచి తమ ప్రయత్నాలను వేగవంతం చేయాలి. మిథున రాశి వార ఫలాలు. చంద్రునికి సంబంధించి 4వ ఇంట్లో రాహువు ఉండడం వల్ల ఈ వారం మీరు కుటుంబ సభ్యుల ఆరోగ్యానికి సంబంధించిన ఏవైనా వార్తలను అందుకుంటారు. దీనివల్ల మీరు మానసిక ఒత్తిడికి కూడా గురవుతారు. మీరు ఈ వారం ఆర్థిక జీవితంలో అదృష్టవంతులవుతారు. అయితే మీరు ఈ సమయంలో ఏదైనా పెట్టుబడి పెట్టాలనుకుంటే ముందుగా వాస్తవాలను అంచనా వేయండి. తర్వాత మాత్రమే పెట్టుబడి పెట్టండి, లేదంటే మీ డబ్బు నిలిచిపోవచ్చు. ఈ వారం మీకు అత్యంత అవసరమైన సమయంలో మీ స్నేహితుడు లేదా సన్నిహిత మిత్రుడు మిమ్మల్ని వదిలివేయవచ్చు. కాబట్టి ఏదైనా అవసరం కోసం ఇతరులపై ఎక్కువగా ఆధారపడకుండా ఉండండి. చంద్రునికి సంబంధించి 2వ ఇంట్లో శని ఉండడం వల్ల ఈ వారం మీ కెరీర్లో అనుకూల ఫలితాలు వచ్చే అవకాశాలున్నాయి. మీరు అన్ని అడ్డంకులను నిర్మూలించగలరు మరియు విజయ మార్గంపై దృష్టి పెట్టగలరు. అలాగే మీ విజయాన్ని చూసిన తర్వాత మీ శత్రువులు మీ స్నేహితులవుతారు. ఇతరుల నుండి అపారమైన ప్రశంసలను పొందుతారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఈ వారం కష్టపడి పనిచేయడం, ఆత్మవిశ్వాసం పెరగడం కష్టం. ముఖ్యంగా వారం మధ్యలో మీ మనస్సులో అనేక ప్రతికూల ఆలోచనలు వస్తాయి. దీని కారణంగా మీరు ఏ విషయంలోనూ దృష్టి పెట్టలేరు. కర్కాటక రాశి వార ఫలాలు. మీ ఆరోగ్యంలో మెరుగుదల ఉన్నప్పటికీ జీవితంలోని వివిధ రంగాలలో కొన్ని హెచ్చుతగ్గులు ఇబ్బందులను కలిగిస్తాయి. కాబట్టి మీరు మానసిక సంతృప్తిని పొందాలనుకుంటే మీరు మీ సన్నిహితులతో కొంత సమయం గడపవలసి ఉంటుంది. మీ తల్లిదండ్రులు లేదా మీ భాగస్వామి కొన్ని ముఖ్యమైన పనుల కోసం ఈ వారం మీ నుండి డబ్బు అడిగే అవకాశముంది.
చంద్రరాశికి సంబంధించి బృహస్పతి 12వ ఇంట్లో ఉన్ననందున మీరు వారికి ఆర్థికంగా సహాయం చేయవలసి ఉంటుంది. అయితే ఇది మీ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారిపోయే అవకాశాలను పెంచుతుంది. ఈ సమయం మీ తల్లి ఆరోగ్యానికి అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే మీరు ఆమె ఆరోగ్యాన్ని చూసుకోవడం ద్వారా ఆమెతో యోగా, వ్యాయామాలు చేయిస్తారు. అలాగే మీరు తరచుగా మీ సోదరులు మరియు సోదరీమణుల సహాయాన్ని కూడా పొందుతారు. మీరు ఈ వారం సోమరిగా ఉంటారు. ప్రతికూల పరిస్థితిని అంచనా వేయలేరు. ఈ సమయంలో మీకు ఇష్టం లేకపోయినా మీరు మీ ప్రత్యర్థులను విస్మరించవద్దు. మీ శత్రువులు కార్యాలయంలో మీకు వ్యతిరేకంగా పెద్ద కుట్ర చేయగలరు. ఈ వారం చాలామంది విద్యార్థులు అనవసరంగా ప్రయాణించవలసి ఉంటుంది. దీని కారణంగా వారికి చదువుకోవడానికి సరైన సమయం లభించదు. అటువంటి పరిస్థితిలో ఈ వారం అనవసరంగా ప్రయాణాలకు దూరంగా ఉండండి, లేకుంటే ఇబ్బందులు ఉండవచ్చు. సింహరాశి వార ఫలాలు. 50 ఏళ్లు దాటిన ఈ రాశివారు నాడీ వ్యవస్థ మరియు జీర్ణక్రియకు సంబంధించి గత సమస్యల నుండి బయటపడగలరు. చంద్రునికి సంబంధించి 3వ ఇంట్లో శని ఉండడం వల్ల వారు మంచి దినచర్యలను అవలంబిస్తారు. ఇది ఈ సమస్యలను అధిగమించడానికి వారికి సహాయపడుతుంది. ఈ వారంలో కూడా ఎవరికీ రుణం ఇవ్వవద్దు. ఏదైనా కారణం చేత అలా చేయవలసి వస్తే వారు డబ్బును ఎప్పుడు తిరిగి ఇస్తారనే దానిపై వ్రాతపూర్వకంగా తీసుకోండి. ఇలా చేయడం ద్వారా మీరు అనేక రకాల ప్రమాదాల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు. ఈ వారం మీ ఇంటిలోని యువ సభ్యులతో మీ సంబంధాన్ని మెరుగుపరుచుకోవడంలో మీకు సహాయం చేస్తుంది. దీని కారణంగా మీరు పెద్ద బాధ్యతలను స్వీకరించడానికి ప్రయత్నిస్తారు మరియు మీ కుటుంబాన్ని మీతో పాటు తీసుకెళ్లడం ద్వారా గొప్పతనాన్ని ప్రదర్శిస్తారు. దీనికోసం మీరు బంధువులను సందర్శించడానికి, పూర్తి కుటుంబంతో ఒక యాత్రకు లేదా పిక్నిక్కి వెళ్లడానికి ప్లాన్ చేసుకోవచ్చు. ఈ వారం మీరు మీ వ్యూహం మరియు ప్రణాళికలను పంచుకోవడం వలన మీరు మీ లక్ష్యాలను మరియు విజయాన్ని కోల్పోతారని అర్థం చేసుకోవాలి. ఫలితంగా మీ ప్రత్యర్థులు కూడా ఈ బలహీనతను ఉపయోగించుకుని మీకు హాని కలిగించే అవకాశముంది. ఈ వారం మీరాశి విద్యార్థులు మీ ఆరోగ్యం పట్ల అజాగ్రత్తగా ఉండవద్దు. దీనితో పాటు మీరు ఆరోగ్యంగా ఉండటానికి ఎప్పటికప్పుడు సమతుల్య ఆహారంతో పాటు మీ దినచర్యను మెరుగుపరుచుకోవాలి. ఎందుకంటే ఈ సమయంలో ఆరోగ్యం సరిగా లేకపోవడం వల్ల మీరు చదువులో మందగించే అవకాశముంది. కన్యారాశి వారఫలాలు. మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో వారం అనుకూలంగా ఉంటుంది. అలాగే మీరు ఒత్తిడిలేని జీవితాన్ని గడపడమే కాకుండా కుటుంబంలో సానుకూల వాతావరణాన్ని సృష్టించే అవకాశాలను పెంచుతారు. చంద్రరాశికి సంబంధించి 4వ ఇంట్లో శని ఉండడం వల్ల ఈ సమయంలో మీరు మీ విలువైన వస్తువులను తిరిగి కొనుగోలు చేయడానికి లేదా నిర్వహించడానికి మీ డబ్బులో కొంత ఖర్చు చేయడం కనిపిస్తుంది. ఎందుకంటే ఈ సమయం మీకు చాలా ఆర్థిక ప్రయోజనాలను తెస్తుంది. అందుకే మీరు చాలా ముఖ్యమైన పనులకు ఖర్చు చేయడానికి ప్లాన్ చేసుకోవచ్చు. ఈ వారం మీ స్నేహితులు మంచి ప్రణాళికను రూపొందించడం ద్వారా మీ మనస్సును సంతోషపరుస్తారు. ఈ ప్లాన్ ఎక్కడికైనా బయటకు వెళ్లడం కావచ్చు. అక్కడ మీరు మీ స్నేహితులతో సరదాగా గడపడానికి లేదా మళ్లీ కలుసుకునే అవకాశాన్ని పొందుతారు. ఈ వారం మీరు వృత్తికి సంబంధించిన ప్రతి పరిస్థితిలో అదృష్టాన్ని పొందుతారు. మీరు మీపై అధికారుల నుండి ప్రశంసలు మరియు మద్దతును పొందుతారు. అదే సమయంలో మీలో కొందరు కోరుకున్న ప్రమోషన్ కూడా పొందవచ్చు. ఉన్నత విద్యను అభ్యసించి గుర్తింపు పొందిన సంస్థలో ప్రవేశం పొందాలని కలలు కంటున్న స్థానికుల కష్టానికి ఈ వారం ఫలం దక్కుతుంది. కాబట్టి మీ ప్రయత్నాలను కొనసాగించండి మరియు శ్రమ నుండి వెనక్కి తగ్గకండి. తులారాశి వారఫలాలు. ఈ వారం మీరు మీ దినచర్యతో విసుగు చెందుతారు. దీని కారణంగా మీ మనస్సు వివిధ విషయాల గురించి ఆలోచించవచ్చు. అటువంటి పరిస్థితిలో మీ జీవితంలో కొత్తదనాన్ని తీసుకురావడానికి క్రీడల వంటి కార్యకలాపాలలో పాల్గొనమని మీకు సలహా. ఈ విధంగా ఇది మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుకోవడంతో పాటు మీ సృజనాత్మక సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవడంలో సహాయపడుతుంది. ఈ వారం మీరు ఎల్లప్పుడూ ప్రయోజనం పొందడం ద్వారా మీ డబ్బును ఖర్చు చేయడానికి ప్రయత్నించే బంధువులు మరియు స్నేహితులకు దూరంగా ఉండండి. దీనితో పాటు మీరు వ్యాపారం చేస్తున్నట్లయితే వారం ప్రారంభంలో పెట్టుబడి పెట్టవద్దని మీకు సలహా.
చంద్రరాశికి సంబంధించి 12వ ఇంట్లో దోషపూరిత రాహువు ఉండటం వల్ల ఆర్థికంగా ఈ వారం సగటుగా ఉంటుంది. మీ చుట్టూ ప్రభావవంతమైన మరియు ముఖ్యమైన వ్యక్తుల మధ్య మీ ఎక్స్పోజర్ను పెంచుకోవడానికి, మీరు సామాజిక కార్యక్రమాలలో పాల్గొనడానికి ఇది మంచి అవకాశం. ఎందుకంటే ఈ వారం ఇతరులను ఆకట్టుకునే మీ సామర్థ్యం మీకు చాలా సానుకూల ఫలితాలను ఇస్తుంది. బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ ఈ వారం మీరు మీకోసం సమయాన్ని వెచ్చించగలరు. అయితే మీకు ఖాళీ సమయం దొరికినప్పుడల్లా మీరు ఏదైనా నిర్మాణాత్మకంగా చేయాలి. ఈ వారం మీరు విద్యారంగంలో కొన్ని సమస్యలను ఎదుర్కోవచ్చు. కాబట్టి ఈ కాలంలో మీరు ఓపికతో వ్యవహరించాలి. ఎందుకంటే ఈ వారం పరీక్షలో మీరు ఊహించిన దానికంటే తక్కువ మార్కులు వచ్చే అవకాశాలున్నాయి. ఆ తర్వాత మీరు చికాకుగా మారతారు మరియు మీ క్లాస్మేట్స్తో చిన్న సమస్యలకు కూడా గొడవ పడవచ్చు. కాబట్టి ప్రతి పరిస్థితిలో మిమ్మల్ని మీరు ప్రశాంతంగా ఉంచుకొని మంచి సమయం వచ్చే వరకు వేచి ఉండండి. వృశ్చిక రాశి వార ఫలాలు. చంద్రరాశికి సంబంధించి 7వ ఇంట్లో రాహువు ఉండడం వల్ల ఈ వారం అతిగా మద్యం సేవించడం మరియు వేగంగా వాహనాలు నడపడం మీకు ప్రాణాంతకంగా పరిణమించవచ్చు. ఎందుకంటే ఈ అజాగ్రత్త కారణంగా చాలామంది స్థానికులకు డబ్బు నష్టం మరియు ఆరోగ్య సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది. చంద్రరాశికి సంబంధించి బృహస్పతి 7వ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం మీరు కమిషన్, డివిడెండ్ లేదా రాయల్టీ ద్వారా పెద్ద ప్రయోజనం పొందుతారు. అలాగే మీలో చాలామంది అటువంటి పథకంలో డబ్బును పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉంటారు. ఇది లాభాలను మరియు లాభాల అవకాశాన్ని చూపుతుంది. ఈ వారం మీరు కొన్ని శుభవార్తలను అందుకుంటారు మరియు మీరు మీ స్నేహితులతో సరదాగా మరియు పార్టీలు చేసుకోవడం ద్వారా మీ ఆనందాన్ని జరుపుకుంటారు. అయితే ఈలోగా మద్యం సేవించి మత్తులో ఇంటికి రావడం వల్ల మీ కుటుంబ సభ్యులు కలవరపడతారు. కాబట్టి చాలా సరదాగా గడిపిన ఇంట్లో మీపై ఉన్న ఇమేజ్ చెడిపోకుండా ఉండండి మరియు కుటుంబంలో ఇబ్బంది కలిగించే పనిని చేయకుండా ఉండండి. ఈ వారం మీరు మీపై ఒకటి కంటే ఎక్కువ పనుల బాధ్యత తీసుకోవచ్చు. దీని కారణంగా మీరు మీ పనిభారాన్ని పెంచుకోవచ్చు. ఇది మీ మానసిక ఒత్తిడిని పెంచుతుంది. అలాగే మీరు ఏ పనిని సకాలంలో పూర్తి చేయలేరు. విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులందరికీ ఈ వారం మధ్యలో శుభవార్తలు అందుతాయి. అయితే దీనికోసం మీరు మీ లక్ష్యం వైపు దృష్టి పెట్టాలి. ధనుస్సు రాశి వార ఫలాలు. మీరు కుటుంబంలో పెద్దవారైతే అత్యంత ప్రయోజనాన్ని పొందడానికి మీ మంచి ఆరోగ్యం అదనపు శక్తిని ఇస్తుంది మరియు అభివృద్ధి ఉండవచ్చు. మీరు కుటుంబంలోని యువ సభ్యులను ప్రేరేపించగలరు. మీరు కొన్ని కారణాల వల్ల మీ డబ్బు దొంగిలించబడే అవకాశం ఉంది. అందువల్ల మీ డబ్బును జాగ్రత్తగా సురక్షితమైన స్థలంలో ఉంచండి. ఇంటి సభ్యులకు తప్ప ఇతరులకు దాని గురించి చెప్పకండి. ఈ వారం పెండింగ్లో ఉన్న ఇంటి పనులను పూర్తి చేయడానికి మీరు ఆఫీసు నుండి సెలవు తీసుకునే అవకాశం ఉంది. దీన్ని పూర్తి చేయడానికి మీరు ఇప్పుడు సాధారణం కంటే కొంచెం ఎక్కువ సమయం ఇవ్వాలి. కానీ మీ ఈ ప్రయత్నాన్ని చూసి కుటుంబ సభ్యులు మీతో చాలా సంతోషంగా కనిపిస్తారు. ఈ సమయంలో నక్షత్రాల స్థిరమైన కదలిక కారణంగా మీ నాయకత్వం మరియు పరిపాలనా సామర్థ్యాలు మెరుగుపడతాయి. చంద్రరాశికి సంబంధించి శని 6వ ఇంట్లో ఉండడం వల్ల మీరు కార్యాలయంలో మీకు ప్రత్యేక గుర్తింపు మరియు గౌరవాన్ని ఏర్పరచుకోగలుగుతారు. ఇది కాకుండా మీరు కార్యాలయంలో ఒక మహిళా సహోద్యోగిని కూడా కలిసే అవకాశం ఉంది. విద్యార్థులందరికీ ఈ వారం తక్కువ శక్తివంతంగా ఉంటుంది. దీనివలన మీ మనస్సు విద్యలో నిమగ్నమై ఉండదు. మకర రాశి వార ఫలాలు. ఈ వారం కంటి సంబంధిత రుగ్మతలున్నవారు వారి జీవితంలో శుభ ఫలితాలను తెస్తారు. ఎందుకంటే ఈ సమయంలో మీరు మంచి జాగ్రత్తలు తీసుకోవడంలో విజయం సాధిస్తారు. అలాగే మీరు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు. చంద్రరాశికి సంబంధించి 9వ ఇంట్లో బృహస్పతి ఉండడం వల్ల ఆర్థిక పరిస్థితి మరింత దిగజారడానికి ముందు మీ సంపదను కూడబెట్టుకోవడం మరియు డబ్బు ఆదా చేయడం ప్రారంభించండి. ఈ వాస్తవాన్ని అర్థం చేసుకున్న తర్వాత కూడా మీరు అలాంటి కార్యక్రమాలు చేపట్టడం కనిపించదు. దీనివల్ల భవిష్యత్తులో మీ జీవితంలో అనేక ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. ఈ సమయం మీ తల్లి ఆరోగ్యానికి అనుకూలంగా ఉంటుంది. అలాగే మీరు తరచుగా మీ సోదరులు మరియు సోదరీమణుల సహాయాన్ని కూడా పొందుతారు.
మీకు ఈ వారం బాగానే ఉంటుంది. ఎందుకంటే ఈ సమయంలో మీరు మీ సమస్యల నుండి బయటపడగలరు మరియు మీ లక్ష్యాలను సాధించడానికి మునుపటి కంటే ఎక్కువ శ్రమతో తీవ్రంగా పనిచేస్తారు. విదేశాలకు వెళ్లాలనుకునే ఈ రాశి విద్యార్థులందరికీ ఈ వారం మధ్యలో శుభవార్తలు అందుతాయి. అయితే దీనికోసం మీరు మీ లక్ష్యం వైపు దృష్టి పెట్టాలి. కుంభరాశి వార ఫలాలు. చంద్రునికి సంబంధించి 9వ ఇంట్లో బృహస్పతి ఉండడం వల్ల మీరు ఈ వారం శారీరకంగా మరియు మానసికంగా బాగుంటారు. కానీ మానసిక ఒత్తిడి మిమ్మల్ని ఆధిపత్యం చేయనివ్వవద్దు. ఎందుకంటే ఇలా చేయడం వల్ల ఏదైనా శారీరక సమస్య తలెత్తవచ్చు. మీరు క్రమశిక్షణగల వ్యక్తి అని గుర్తుంచుకోండి. కాబట్టి క్రమశిక్షణ పాటించి ఆరోగ్యంగా ఉండండి. ఈ వారం ఏదైనా పూర్వీకుల ఆస్తిని కొనడం లేదా అమ్మడం ద్వారా మీరు గణనీయమైన మొత్తంలో డబ్బు సంపాదించగలుగుతారు. ఏది ఏమైనప్పటికీ ఏదైనా లాభదాయకమైన ఒప్పందాన్ని ల్యాండింగ్ చేసే ముందు దానిని తెలియని వ్యక్తుల ముందు బహిర్గతం చేయడం లేదా దాని గురించి వారికి చెప్పడం మీ అవకాశాలను పాడు చేయగలదని గుర్తుంచుకోండి. కాబట్టి ఇప్పుడు ఇలాంటివి చేయడం మానుకోండి. ఈ వారం జాతకం ప్రకారం కుటుంబ జీవితంలో అపరిమితమైన ఆనందాన్ని పొందుతారు. ఈ సమయంలో మీరు కుటుంబ సభ్యుల మధ్య వైరుధ్యాలను కూడా తొలగించగలుగుతారు. ఇది మీ తల్లిదండ్రులు మిమ్మల్ని చూసి గర్వపడేలా చేస్తుంది. ఈ వారం మీరు మీ ఖాళీ సమయంలో మీ మొబైల్లో వెబ్ సిరీస్ ని చూడవచ్చు మరియు మీ సీనియర్ ఎగ్జిక్యూటివ్లకు మీకు నచ్చకపోవచ్చు. ఇది వారి ముందున్న మీ చిత్రాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ఉద్యోగం కోసం వెతుకుతున్న ఈ రాశి విద్యార్థులు ఈ వారం ఉద్యోగం పొందడానికి ఎక్కువసేపు వేచి ఉండాల్సి ఉంటుంది. కానీ ప్రయత్నిస్తూ ఉండండి. అవసరమైతే మీరు మీ పెద్దల సహాయం కూడా తీసుకోవచ్చు. మీనరాశి వార ఫలాలు. ఈ వారం ముఖ్యంగా మీరు కుటుంబ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే గ్రహయోగాల ప్రకారం దీర్ఘకాలిక వ్యాధుల కారణంగా కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. ఇది జీవితంలోని వివిధ రంగాలపై ప్రతికూల ప్రభావాలను చూపుతుంది. మీరు మీ ఇంటికి సంబంధించి పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ వారం సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది. చంద్రరాశికి సంబంధించి బృహస్పతి 12వ ఇంట్లో ఉండడం వల్ల పెట్టుబడి మీకు లాభదాయకంగా ఉంటుంది. అలాగే మీరు మీ ఇంటిలోని ఏదైనా భాగం నుండి అదనపు డబ్బును పొందగలుగుతారు. మీ తండ్రి ఆరోగ్యంలో సానుకూల మార్పులుంటాయి మరియు మీరు సమయాన్ని గడపడం మరియు గృహ సమస్యల గురించి చర్చించడం కనిపిస్తుంది. ఇది మీ అవగాహనను మెరుగుపరచడంలో మీకు సహాయపడుతుంది మరియు మీరు అతని నుండి అపారమైన మద్దతును పొందుతారు. ఈ వారం మీరు కొత్త ప్రాజెక్టును ప్రారంభించడం లేదా ఎవరితోనైనా వ్యాపార భాగస్వామ్యంలో పాల్గొనడం మానుకోవాలి. ఎందుకంటే గ్రహ కలయికల ప్రకారం మీరు భవిష్యత్తు గురించి ఆలోచించకుండా నిర్ణయం తీసుకోవచ్చు. దానివల్ల మీరు భవిష్యత్తులో పెద్ద నష్టాన్ని చవిచూడవలసి ఉంటుంది. ఈ వారం గ్రహాల స్థానం శుభప్రదం మరియు ఇది మీకు అదృష్టాన్ని తెస్తుంది. దీనితో మీరు ఉన్నత విద్యారంగానికి సంబంధించిన వారైతే వారం మధ్య మరియు చివరి భాగం చాలా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఈ సమయంలో మీరు ప్రతి సబ్జెక్టును సరిగ్గా అర్థం చేసుకోవడంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు.